హలో అండి, నా పేరు మోజెస్ జయరాజ్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది పార్ట్ 2లో మూన్ అండ్ టైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మూన్ అండ్ టైడ్స్, చంద్రుడు అలల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హ్యూమనిస్ట్ రిగార్డ్ యూనివర్స్ యాజ్ ఎ సింగిల్ ఎగ్జిస్టింగ్ అండ్ నాన్ క్రియేటెడ్. మనకి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ద హ్యూమన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ అండ్ ద ఫర్మెంట్ షోయత్ హిస్ హ్యాండీ వర్క్. సామ్ 19:1. ఆకాశం ఆయన మీకు ఇంగ్లీష్ వస్తే డైరెక్ట్గా కింగ్ జేమ్స్ వర్షన్కి వెళ్ళిపోయి ఇంగ్లీష్ వర్షన్ అనండి. డాక్టర్ కెంట్ హో అండి, ఇంకా ఎక్కువ డీటెయిల్గా ఉంటాయి. ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం తెలుగులో నాకు వచ్చిన లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు నాలెడ్జ్ పొందాలని, క్రియేషన్ సైన్స్ తెలుసుకోవాలని నేను చేసే నా ప్రయత్నం ఇది. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. అయితే ఇది సామ్ 19:1, కీర్తనలు 19:1 చెప్తుంది. ఆయన తయారు చేశాడని, ఆయన ఆకాశం ఆయన సృష్టిని ప్రచురణ చేస్తుందని, అంతరిక్షంలో ఆయన సృష్టిని ప్రచురణ చేస్తున్నాయని, క్రియేషన్ అదే సృష్టిని ఈ వాక్యం చెప్తుంది. హ్యూమనిస్ట్ రిగార్డ్ ద యూనివర్స్ యాజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ నాన్ క్రియేటెడ్. అయితే హ్యూమనిస్ట్ మేనిఫెస్టోలో రాస్తున్నది ఏంటంటే, మనుషులే దేవుడని నమ్ముకుండే మనుషులు, దేవుడని లేడు, మనుషులు మాత్రమే ఉన్నారు, మనుషులు ప్రైమ్ బీయింగ్ అని నమ్మే ఈ మనుషులు ఏమైతే నమ్ముతారంటే, హ్యూమనిస్ట్ మేనిఫెస్టో 1లో రాసినట్టు ఈ సృష్టి అనేది సృజింపబడలేదు, దానంతటా అదే ముందు నుండి ఉంది అని నమ్ముతారు. దానికి ఆరంభం లేదు, ఒకవేళ ఉన్నా కానీ దానంతటా అదే సృష్టింపబడింది, ఎవరు దాన్ని తయారు చేయలేదని హ్యూమనిస్ట్ మేనిఫెస్టో 1 1933 టెనెంట్ 1లో రాసింది. అయితే వాళ్ళు యూజ్ చేసే యూనివర్స్ అనే దానికి అర్థం ఏంటి? సింగిల్ వర్స్. సింగిల్ యూనివర్స్ అంటే యూని మీన్స్ సింగిల్, వర్స్ మీన్స్ స్పోకెన్ సెంటెన్స్, అంటే ఒక వచనం అని అర్థం. అయితే ఆ ఒక వచనం అనే పదం హ్యూమనిస్ట్ మేనిఫెస్టో చెప్పేదానికి కాంట్రడిక్ట్ చేస్తుంది కదా. హ్యూమనిస్ట్ మేనిఫెస్టో ఏం చెప్తుంది? బిగ్ బ్యాంగ్ ఒక గొప్ప ప్రేలుడు సృష్టించిందని చెప్తుంది, కానీ అది ఒక మాట సృష్టించిందని చెప్పట్లేదు కదా. అది బైబిల్ చెప్తుంది కదా. దేవుడు ఆదియందు తన కలుగును గాక అని చెప్పినప్పుడు ప్రతిదీ సమస్తము ఆయన కలుగును గాక అని చెప్పినప్పుడు కలిగిందని చెప్తుంది కదా. ఆదికాండం 1:3 ఏమని చెప్తుందంటే, జెన్సిస్ 1:3 says, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బీ. అవి కలుగును గాక అంటే అవి కలిగినాయి. ఈ కామెంట్స్ ఏమైతే చెప్తుందంటే, ఈ కామెంట్స్ ఫర్దర్ ఇంకా క్లారిఫైడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇంగ్లీష్ వీడియో నేను డాక్టర్ డాక్టర్ కెంట్ హోవిండ్ ప్లేలిస్ట్లో నా ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్టుల్లోకి వెళ్ళి డాక్టర్ కెంట్ హోవిండ్ క్రియేషన్ సెమినార్స్ చూడండి. ఫస్ట్ సెమినార్లో ఉంటుంది, కామెంట్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ కానీ క్వశ్చన్స్లో కానీ 7A 7Bలో కానీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కామెట్స్ ఆఫ్ ఫ్రోజన్ గ్యాసెస్ అండ్ స్మాల్ రాక్స్. కామెట్స్ అనేవి ఒక గడ్డగట్టబడిన వాయువులు, కంపోజ్డ్ ఆఫ్ అవి గడ్డగట్టబడిన వాయువుల కొన్ని రాళ్ళ మిశ్రమం అది. కామెట్స్ లూజ్ మెటీరియల్ వెన్ దేర్ ఆర్బిట్ టేక్స్ దెమ్ క్లోజ్ టు ద సన్. ఎప్పుడైతే అవి సూర్యుడి చుట్టూ తిరగడం ఇంకా దగ్గరికి చేరుకుంటాయో, ఆ దగ్గరికి చేరుకుంటే కొద్దీ ఏదైతే గడ్డగట్టిన వాయువులు ఆవిరైపోయి అవి కామెట్స్ అనే మెటీరియల్, దాని యొక్క మ్యాటర్ని మెటీరియల్ని లూజ్ అయిపోయి అవి ఇంకా కామెట్స్ మొత్తం పోతాయి. అది ఆవిరవుతున్నప్పుడు సూర్యుడికి దగ్గర వచ్చినప్పుడు మనకి ఆ తోక అయితే ఏదైతే తోకలా కనిపిస్తుందో అది ఆ ఆవిరి, ఆ గడ్డగట్టిన వాయువులు ఆవిరైపోవడం, ఒక తోకలాగా అది ప్రయాణించే
దారి మనకి ఒక తోకలా కనబడుతుంది, అందుకే వాటిని మనం తోకచుక్కలు అంటాం. A comet's life is relatively short, falling between an estimated of 100 to 200 orbits around the sun. ఒక 100 నుండి 200 సార్లు సూర్యుడి చుట్టూ తిరిగితే తోకచుక్కల జీవితం అయిపోతుంది, చాలా తక్కువ ఉంటుంది తోకచుక్కల జీవితం. The frequency of comets has consistently decreased through the years. అయితే ఈ తోకచుక్కలు అనేవి గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండే కొద్దీ తగ్గిపోతున్నాయి. లీడింగ్ టు ఏ మచ్ యంగర్ యూనివర్స్ దెన్ టెక్స్ట్ బుక్స్. అయితే ఈ కామెట్స్ యొక్క కాలం అంత తక్కువ ఉన్నప్పుడు మనకి కామెట్స్ అనేవి, ఈ తోకచుక్కలు అనేవి తగ్గిపోతూ ఉండేటప్పుడు అవి అసలు ఎక్కడి నుండి వచ్చినాయి, అంత లైఫ్ స్పాన్ ఉండట్లేదు కదా వాటికి. సో ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది యంగర్ యూనివర్స్ని. ఇది యంగర్ యూనివర్స్ అనేది యంగర్, టెక్స్ట్ బుక్స్ చెప్తున్నట్టు ఓల్డర్ కాదని ఇక్కడ కెంట్ హోవిండ్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఈ ఫర్దర్ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ కోసం డాక్టర్ కెంట్ హోవిండ్ కామెంట్స్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు వస్తుంది. లేదా సెమినార్ 1లో కానీ సెమినార్ 7 అండ్ సెమినార్ 7A అండ్ 7Bలోకి వెళ్ళి చూస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. ఎవిడెన్స్ ఫర్ an young earth, or speak to the Lord and it shall teach thee, and the fishes of the sea shall declare unto thee. Who knoweth not in all this that the hand of the Lord hath wrought this? Job 12:8-9. మనకి యోబు 12:8 నుండి ఏం చెప్తుందంటే, మీరు ప్రతిసారి వర్డ్స్ చదివేటప్పుడు మీకు కింగ్ జేమ్స్ వర్షన్ వస్తే, మీకు ఇంగ్లీష్ అర్థమైతే డైరెక్ట్ కింగ్ జేమ్స్ వర్షన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్లో చాలా ఇన్ఫర్మేషన్ పోతుంది, మిస్ఇన్ఫర్మేషన్ కింద ట్రాన్స్లేట్ కానీ, మీరు ఎన్ఐవికి వీటికి కూడా వెళ్ళదు డిఫరెంట్ ట్రాన్స్లేషన్. డైరెక్ట్ గో టు ఆథరైజ్డ్ వర్షన్ విచ్ ఈస్ కింగ్ జేమ్స్ వర్షన్. ప్రీవియస్గా దాన్ని ఆథరైజ్డ్ వర్షన్ అని పిలుస్తారు, తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని కింగ్ జేమ్స్ కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేయించింది ఎక్స్పర్ట్స్తో, అందుకని దాని పేరు కింగ్ జేమ్స్ అని పిలుస్తున్నారు. జోబ్ 12:8-9 ఏదైతే మనకు చెప్తుందంటే, భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటిని అన్నిటిని బట్టి యోచించిన యెడల యెహోవా హస్తమును వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేనివాడెవడు. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని, క్రియేషన్ని, దాని వెనకాల ఇంటెలిజెన్స్ని, అది జరుగుతున్న యాక్టివిటీస్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. దానంతటా అది క్రియేట్ చేయబడితే థర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ ద లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ దానికి కాంట్రాడిక్ట్ చేస్తుంది కదా, అది వాటికి మ్యాచ్ చేయట్లేదు కదా. ఈ యూనివర్సల్ లాస్ అన్ని వీటిని కాంట్రాడిక్ట్ చేస్తున్నప్పుడు ఈ థియరీ, ఎవల్యూషన్ థియరీ అనేది బిగ్ బ్యాంగ్ క్రియేట్ చేస్తుందని నిజాలకి ప్రూవ్ అవుతున్న నిజాలకి మ్యాచ్ అవుతున్నప్పుడు అది ఎలాగా ట్రూత్ అవుతుంది? దీని ఇంత నాలెడ్జ్ వెనకాల కారణం ఖచ్చితంగా ఇంకొక గొప్ప నాలెడ్జ్ అయి ఉండిద్ది కదా. అది దానంతటా అదే ఇంటెలిజెన్స్ని ఎలా సేకరించుకోగలదు? ఈ సృష్టి ఖచ్చితంగా దీని వెనకాల ఒక సృష్టికర్త ఉండాలి. ఆ సృష్టికర్త ఈ సృష్టిని అంతటిని సృజించాడని అనే దృక్పథంతో కొంతమంది కంక్లూడ్ అవుతారు. ఆ దృక్పథం మీరు కంక్లూడ్ అవుతున్నది కరెక్టే. అదే మనకు చెప్తున్నాడు, స్పీక్ టు ద ఎర్త్, భూమిని అడగండి అవి మీకు ఆయన గురించి తెలియజేస్తాయి, చేపలను అడగండి అవి మీకు వాటి గురించి తెలియజేస్తాయి. ఎవిడెన్స్ ఫర్ యంగ్ ఎర్త్. ఎర్త్ యంగ్ అని, 6000 సంవత్సరాలని, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాదని ఈ కొన్ని ఎవిడెన్స్ మనకి డాక్టర్ కెంట్ హోవిండ్ ఇస్తున్నాడు. ద ఓల్డెస్ట్ ట్రీ, a Brazil cone pine, is approximately 4300 years old, dating via 3 rings. మనం ఏదంటే స్టెమ్ను కట్ చేసినప్పుడు మధ్యలో ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసినప్పుడు కొద్దిగా భాగం కట్ చేసిన కొన్ని రింగ్స్ ఉంటాయి. అవి సంవత్సరానికి 1 to 2 రింగ్స్ని లేదా 3 రింగ్స్ని చెట్టు ప్రొడ్యూస్ చేస్తుంది.
అలా రింగ్స్ని మనం లెక్కేసినప్పుడు ఓల్డెస్ట్ ట్రీ బ్రెజిల్ కోల్ పైన్ అనేది 4300 సంవత్సరాలు ఉంది. 300 సంవత్సరాలు ఉంది. అయితే ఒకవేళ కనుక సృష్టి 6000 సంవత్సరాల క్రితమే ఉండుంటే 10,000 సంవత్సరాల క్రితం ఎందుకు లేదు, 1,00,000 సంవత్సరాల క్రితం ఎందుకు లేదు, 10 లక్షల సంవత్సరాలకి 100 కోట్ల సంవత్సరాలు 200 కోట్ల సంవత్సరాల క్రితం చెట్లు ఎందుకు లేవు? పోనీ మిగతా చెట్లన్నీ నశించిపోయినాయి అనుకుందాం. సరే, మనం ఇంకో ఎగ్జాంపుల్కి వెళ్దాం. ద ఓల్డెస్ట్ రీఫ్ అంటే ప్లాంటేషను, సీషోర్ దగ్గర డెవలప్ అయ్యే నియర్ అంటే బీచ్కి సీషోర్ దగ్గరలో డెవలప్ అయ్యే రీఫ్, ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది అది కేవలం 4200 సంవత్సరాల క్రితమే. డేటెడ్ వయా మెజరింగ్ ద గ్రోత్ రేట్ ఫర్ 20 years, 20 సంవత్సరాలు మెజర్ చేశారు. మస్ట్ హ్యావ్ బీన్ ఏ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ జోక్ వేస్తున్నాడు ఆయన, అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు అని. 20 సంవత్సరాలు లెక్కేశారు కదా. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కట్టేవాడు ఇంటిని పొడిగిస్తే ఏంటంటే కూలీ ఎక్కువ వచ్చింది. అలాగా ఎక్కువ లాభం గుంజుకుందామని దాన్ని పొడిగిస్తారు. అలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ లెంతీకి చేసినప్పుడు ఏంటంటే 2 to 3 yearsలో అబ్జర్వ్ చేసేదాన్ని 20 సంవత్సరాలు పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ మనీ రాబట్టుకోవచ్చు అని. ఈవెన్ దో బోత్ ఆర్ లెస్ దాన్ Even though both are less than 5,000 years old, they are the two oldest living organisms on earth. అవి రెండు 5,000 సంవత్సరాల క్రితం ఉన్నాయి కదా. 6,000 లేదు, 10,000 లేదు. దే ఆర్ ద 5,000 సంవత్సరాల క్రితం కూడా లేదు. ఈ 5,000 సంవత్సరాల వరకే ఎందుకు ఉన్నాయి, 6,000 కూడా లేవో నేను చెప్తాను. ఎందుకంటే 4,400 సంవత్సరాల క్రితం సుమారు నోవా జలప్రలయం వచ్చింది. దానికి కారణమే ఈ డైనోసార్స్ అన్నీ చనిపోయి అంతరించిపోయి మనకి భూమిలో ఖనిజాలు, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవంతా వాస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రీస్, ఫాజిల్ ఫ్యూయల్స్, వీటన్నిటికి కారణం అవి. దానివల్ల మనకి 4,400 సంవత్సరాల క్రితమే లేవు, 4,200 కానీ 300 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. ఈవెన్ దో బోత్ ఆర్ లెస్ దాన్ 5,000 years old, they are the two oldest living organisms on earth. Their ages easily fit the creationist point of view. అయితే ఈ రెండు ఎగ్జాంపుల్స్ క్రియేషన్ సైన్స్కి మ్యాచ్ అవుతున్నాయి కదా, దానికి అనుగుణంగా అది కరెక్ట్ అని తెలియజేస్తున్నాయి కదా. Their ages easily fit the creationist point of view, but leave loose ends for the evolutionist. Why aren't there older trees or bigger reefs? ఇందాక నేను ప్రశ్నించినట్టు ఓల్డర్ రీఫ్స్ కానీ, పెద్ద రీఫ్స్ కానీ, పాత ట్రీస్ కానీ ఎందుకు లేవు 4,400 సంవత్సరాలు బ్యాక్? విత్ ద ఎవల్యూషన్ టైమ్ లైన్, షూర్లీ సంథింగ్ ఈజ్ క్లోజర్ ఇన్ ఏజ్ టు దేర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఆ రెండు కనీసం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉండాలి కదా, ఎందుకు లేవు? ఎవల్యూషన్ డజంట్ ఫిట్ ద ఫ్యాక్ట్స్, డజ్ ఇట్? ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎవల్యూషన్ థియరీ అనేది ఫ్యాక్ట్స్కి పొసగట్లేదు, ఫిట్ అవ్వట్లేదు. ఎర్త్ స్లోయింగ్ రొటేషన్, ప్రివైలింగ్ winds are caused by the two phenomena. The sun heat causes north south or south north winds. ఇంకో ఎగ్జాంపుల్, ఇంకొకటి ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే ఎర్త్ అనేది దాని రొటేషన్ స్పీడ్ని గ్రాడ్యువల్గా లూజ్ అయిపోతుందని చెప్తున్నారు. ప్రివైలింగ్ winds are caused by two phenomena. మనకి వచ్చే గాలులు ఈ రెండు కాజెస్ వల్ల వస్తాయి. సూర్యుడు భూమిని వేడి చేసినప్పుడు నార్త్ నుండి సౌత్కి ప్రయాణించే విండ్ కానీ, సౌత్ నుండి నార్త్కి ప్రయాణం చేసే విండ్లు కానీ వస్తాయి. దానికి కారణము సూర్యుడు భూమిని వేడి చేయడం వల్ల. డిపెండింగ్ ఆన్ లాటిట్యూడ్ లాంజిట్యూడ్స్ ఉంటాయి కదండి, ఆ లాటిట్యూడ్ని బట్టి ఇది క్రియేట్ అవుతుందని చెప్తున్నాడు. ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజెస్ ద విండ్స్. అలా వేడయ్యి భూమి రొటేట్ చేస్తున్నప్పుడు ఆ విండ్స్ అనేవి వస్తాయి, ఆ గాలులు అనేవి వస్తాయి, సర్క్యులేట్ అవుతూ ఉంటాయి.
టు షిఫ్ట్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజెస్ ద విండ్స్ టు షిఫ్ట్ ఈస్ట్ ఆర్ వెస్ట్. అయితే సన్ భూమిని వేడి చేసినప్పుడు నార్త్ టు సౌత్ ట్రావెల్ చేసే విండ్స్ వస్తాయి లాటిట్యూడ్ని బట్టి. అయితే భూమి యొక్క రొటేషన్ అనేది ఏం చేస్తుందంటే అది ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ ఆ నార్త్ టు సౌత్ డైరెక్షన్లో ఫ్లో చేసేవి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అవి ట్రావెల్ చేయడానికి షిఫ్ట్ చేస్తాయి క్లాక్ వైజ్ నార్త్ ఆఫ్ ద ఈక్వేటార్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్ టు ద సౌత్. The Coriolis effect. This Coriolis effect is proportional to the speed of the equator మధ్యధర లాటిట్యూడ్ నుండి క్లాక్ వైజ్ కానీ కౌంటర్ క్లాక్ వైజ్ కానీ Coriolis effect is proportional to the speed of Earth's rotation. Coriolis effect అనేది ఎర్త్స్ రొటేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ద గ్రేటర్ ద రొటేషనల్ స్పీడ్ ద గ్రేటర్ ద Coriolis effect. వెయిట్ ఎ సెకండ్, రికార్డ్ అవుతుంది రా చూస్తాను. ఓకే, రికార్డ్ అవుతుంది. This Coriolis effect is proportional to the speed of the Earth rotation. The greater the rotational speed, the greater the Coriolis effect. Due to the prevailing winds, the Sahara Desert in the process of desertification, expanding approximately 4 miles per year. ఇలాంటి గాలులు తిరగడం వల్ల ఈ గాలులు అటు నుండి ఇటు సౌత్ నుండి నార్త్కి అటు నుండి ఈ రొటేషన్ వల్ల క్లాక్ వైజ్ ఈస్ట్కి వెళ్ళడం వెస్ట్కి వెళ్ళడం దీనివల్ల ఏంటంటే సహారా ఎడారి అనేది అది ఇంకా ఎడారి కింద మారిపోతుంది. దాన్నే డిజర్టిఫికేషన్ అంటారు. ఎక్స్పాండింగ్ అప్రాక్సిమేట్లీ 4 miles per year. ప్రతి సంవత్సరం అది 4 మైళ్ళ విస్తీర్ణం పెరుగుతుంది అది ఎడారి కింద మారడం. క్యాలిక్యులేషన్ బేస్డ్ అపాన్ ద రేట్ ఆఫ్ ద సహారా ఎక్స్పాన్షన్ షో ద డెసర్ట్ టు బి 4000 years old. అలా మనం లెక్కేసుకుంటే 4 మైల్స్గా అది కేవలం 4000 సంవత్సరాలే పట్టింది. మనకి ఎవల్యూషన్ థియరీ చెప్తున్నట్టు 1000 సంవత్సరాలు మనకి లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు పట్టలేదు, కేవలం 4000 సంవత్సరాలే పడుతుంది. ఇలాగ మనం అబ్జర్వ్ చేసుకుంటే అది ఎక్స్పాన్షన్ రేట్ని. దిస్ ఎంగేజ్ ఆఫ్ ద సహారా డెజర్ట్ ఫిట్స్ క్వైట్ వెల్ ఇన్ ద క్రియేషనిస్ట్ టైమ్ లైన్. ఒకసారి మనం ఈ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి చూసినప్పుడు ఇలాంటి సహారా డెజర్ట్ కానీ మిగతా గ్రేట్ బ్యారియర్ రీఫ్ కానీ ఇలాంటి చెట్లు కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నప్పుడు ఇది ఎవల్యూషన్ థియరీకి ఫిట్ అవ్వట్లేదు, క్రియేషన్ సైన్స్కి మాత్రమే ఫిట్ అవుతుంది. ఇది దేవుడు సత్యవంతుడని ఆయన చెప్పిందే మనకి బైబిల్ సత్యం చెప్తుందని మనకు తెలియజేస్తుంది. దిస్ ఎంగేజ్ ఆఫ్ ద సహారా డెజర్ట్ ఫిట్స్ క్వైట్ వెల్ ఇన్ ద క్రియేషనిస్ట్ టైమ్ లైన్ బిగినింగ్ ఇట్స్ డిజర్టిఫికేషన్ ప్రాసెస్ సూన్ ఆఫ్టర్ ద గ్లోబల్ ఫ్లడ్. ఈ ప్రారంభం 4000 సంవత్సరాల క్రితమే ఎందుకు ఉందంటే 6000 సంవత్సరాల క్రితం లేదంటే, ఎందుకంటే ఇది జలప్రలయం తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి అందుకే 4000 సంవత్సరాలు అయిందని ఇక్కడ డాక్టర్ కెంట్ హోవెన్ చెప్తున్నాడు. అయితే ఇది ఎవల్యూషన్ థియరీ ట్రూ కాదు కాబట్టి ఇది మోర్ దాన్ 10,000 years కానీ 6,000 years లేదని ఇక్కడ మనకు చెప్తున్నాడు కెంట్ హోవెన్. ఎంగేజ్ ఆఫ్ ద సహారా డెజర్ట్ ఫిట్స్ క్వైట్ వెల్ విత్ ద క్రియేషనిస్ట్ టైమ్ లైన్ బిగినింగ్ ఇట్స్ డెజర్టిఫికేషన్ ప్రాసెస్ సూన్ ఆఫ్టర్ ద గ్లోబల్ ఫ్లడ్. ప్రపంచం అంతా వచ్చిన జలప్రలయం నోవా కాలంలో దాని తర్వాతే ఇది పుట్టింది కాబట్టి దీనికి 4000 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నాడు. ద కరెంట్ స్లోయింగ్ రేట్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ది Coriolis effect allows for a variety of climates around the world without creating a menacing environment. ఈ Coriolis effect ఏం చేసిద్దంటే ద కరెంట్ స్లోయింగ్ రేట్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్, ప్రస్తుతం మనకి రొటేషనల్ స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి ఎర్త్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ద Coriolis effect ఆ గాలులు తిరగడం వల్ల ఆ గాలుల వేడి ప్రభావితం వల్ల డెజర్టిఫికేషన్ అవ్వడం వల్ల allows for a variety of climates around the world. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క గాలులు ట్రావెల్ చేయడం వల్ల డిఫరెంట్ గాలులు
దానివల్ల ఏమవుతుంది అంటే ఒక 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 ప్రదేశంలో నార్త్ పోల్స్లో చూసుకుంటే ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉండడం కానీ -°C ఈక్విటార్ అంటే ఏదైతే సూర్యుడికి దగ్గరగా ఉందో ప్రదేశం టిల్ట్ అయిపోయింది కదా. ఫ్లడ్ తర్వాత క్రియేషనిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే ఫ్లడ్కు ముందు ఎర్త్ పర్ఫెక్ట్గా ఉండేదని ఆర్బిట్, ఇప్పుడు టిల్ట్ కారణం ద గ్రేట్ గ్లోబల్ ఫ్లడ్ అని బిలీవ్ చేస్తారు. ప్రజెంట్ అయితే టిల్ట్గానే ఉంది ఎర్త్, అలాగే రొటేషన్ అయ్యింది, ఇలా టిల్ట్ పొజిషన్లో రొటేషన్ అయ్యింది ఎర్త్ అరౌండ్ ద సన్. అయితే ఏదైతే ఎర్త్ సన్కి దగ్గరలో ఉంటాయో దానికి ఈక్వేటార్ దగ్గరలో ఆ ప్లేస్ వేడి ఎక్కువ చేసి ఆ ప్లేస్లో ఉండి అక్కడ మనకి గ్యాస్ కాబట్టి, ఈ ఎర్త్ ఫిల్డ్ విత్ గ్యాస్ కాబట్టి అవుటర్ లేయర్ వీఆర్ లివింగ్ ఇన్ ద గ్యాస్ ఎయిర్. మనం ఇప్పుడు నేను ఉన్నది కూడా ఎయిర్లోనే, మీరు కూడా ఉండేది ఎయిర్లోనే. ఎందుకు ఈ ప్లేస్ అంతా సరౌండెడ్ విత్ ఎయిర్, ఆక్సిజన్, డిఫరెంట్ గ్యాసెస్తో మిక్స్ అయింది. ఎప్పుడైతే ఆ లైట్ హీట్ వేడి చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే అది డిఫరెంట్ డైరెక్షన్స్లోకి ఆ ప్లేస్లో ఉన్న గ్యాసెస్ని షిఫ్ట్ చేస్తుంది, ఎయిర్ని షిఫ్ట్ చేసింది. దానివల్ల విండ్స్ ఫామ్ అవుతాయి. ఇంకా వేడి చేసిన ప్లేస్ ఏంటంటే ఇంకా వేడైపోయి డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బట్టి వేడి వల్ల డిజర్టిఫికేషన్ దానికి రీజన్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక వర్స్ చదవలేదు. బై వాట్ వే ఇస్ ద లైట్ పార్టెడ్ విచ్ స్కాటర్డ్ ద ఈస్ట్ విండ్ అపాన్ ద ఎర్త్. మనకి జోబ్ 38:24 చెప్తున్నట్టు మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుందాం. ఏ వేలో లైట్ విభాగింపబడింది, అది ఏ దిక్కుకి మళ్లింపబడింది. విచ్ స్కాటర్డ్ ద ఈస్ట్ విండ్ అపాన్ ద ఎర్త్. బై వాట్ వే ఈజ్ ద లైట్ పార్టెడ్, ఏ వేలో లైట్ పార్ట్ చేయబడింది. విచ్ స్కాటర్డ్ ద ఈస్ట్ విండ్ అపాన్ ద ఎర్త్. అయితే లైట్కి ఇక్కడ మనకి తూర్పు గాలికి సంబంధం ఏంటి? ఇక్కడ యోబుకి దేవుడు తూర్పు గాలి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది కోరియోలస్ ఎఫెక్ట్. అది ఫ్యూ 1000 years బ్యాకే మనకి బైబిల్ చెప్తుంది. హౌ గ్రేట్ గాడ్ హీ ఈస్. ఆయన జనులకి ఆయన వాక్యం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాడు. అయితే మెనీ ఆఫ్ దెమ్ వోంట్ రియలైజ్ ఆయన అంత గొప్ప దేవుడు అని. ఈ ప్రపంచాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో నాలెడ్జ్ కోసం మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ ఎంటర్టైన్మెంట్ కోసం పరిగెడతారు, కానీ దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ దర్ ఓన్ గాడ్. జోబ్ 38:24 చెప్పేది ఏంటంటే, వెలుగు విభాగింపబడి చోటికి మార్గం ఏది. బై వాట్ వే ఈజ్ ద లైట్ పార్ట్ అయినప్పుడు దానికి చోటేది, ఎక్కడికి చోటు. విచ్ స్కాటర్డ్ ద ఈస్ట్ విండ్ అపాన్ ద ఎర్త్. తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నక్క ముఖములను వ్యాపించును. సఖముఖములను లేదా నక్క ముఖములు, అది కలిసిపోయిందో ఏదో అర్థం కాలేదు బైబుల్ ప్రింటింగ్లో. స్కాటర్డ్ ద ఈస్ట్ విండ్ అపాన్ ద ఎర్త్. ఈస్ట్ నుండి వచ్చిన, ఇక్కడ ఈస్ట్ అనే చెప్తుంది. ఎందుకు ఇది చెప్తుంది? ఈస్ట్ వైపు నుండి లైట్ వస్తుంది డైరెక్ట్గా, సన్ ఎర్త్ని టచ్ చేస్తుంది. ఈస్ట్ లైట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఈస్ట్ తగులుతూ ఉంటుంది కదా. అప్పుడు దానివల్ల విండ్ అనేది ఫామ్ అవుతుంది. గ్యాసెస్ని హీట్ చేసి ఆ ప్లేస్లో ఉండేదానిలో డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతాయి. అయితే దేవుడు అడుగుతున్నాడు, బై వాట్ వే ఈజ్ ద లైట్ పార్టెడ్. అది ఏ దారిలో విభాగింపబడింది. అసలు ఎక్కడ ముందు తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి అది ఎక్కడికి వెళ్ళిపోతుందని ఆయన యోబుని ప్రశ్నిస్తున్నాడు. People are the cause of all the problems. We need to get rid of some of them.
ఎన్వైరన్మెంటల్ డిఫెన్స్ ఫండ్, చార్ల్స్ వుర్స్టర్. Coriolis effect allows for a variety of climates around the world without creating a menacing environment. అయితే దేవుడు అయితే ఏదైతే చెప్తున్నాడో ఇలాంటి పరిస్థితి ఏదంటే ఒక చోట తగిలి విండ్ భాగం ఎందుకైతే అయిపోతుందంటే అది కష్టతరమైన ఎన్వైరన్మెంట్ని ప్రపంచం అంతా సృష్టించకుండా అది అలా వెళ్ళిపోయినప్పుడు ఒక ప్లేస్లో వింటర్ ఎక్కువ స్నో పడడం, ఇంకో ప్లేస్లో ఎక్కువ సన్ ఉండడం, హీట్ ఉండడం, ఈక్వెటార్కి దగ్గరలో దూరంలో ఏమో స్నో పడడం, డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉండడం, దానివల్ల జరుగుతుందని ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫాలోయింగ్ ద ఎవల్యూషనిస్ట్ టైమ్ లైన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ద సహారా డెజర్ట్ షుడ్ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఇట్ టు ఇట్స్ మ్యాక్సిమం సైజ్. అయితే ఈ ఫ్యాక్ట్స్ అన్ని మనం స్టడీ చేసుకున్నప్పుడు 4 miles per year ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు చాలా అమౌంట్ ఆఫ్ లెంత్ దీనికంటే ఇప్పుడుండే ఎక్స్పాన్షన్ కంటే ఎన్నో మైళ్ళ రెట్లు, భూమికి మించి మైళ్ళ రెట్లు అది ఎక్స్పాండ్ అయిపోయి ఉండాలి, కానీ అలా అవ్వలేదు. అయితే ఇది ఎవల్యూషన్ థియరీకి కాంట్రడిక్ట్ చేస్తుంది. ట్రూ ఫ్యాక్ట్ దాని మ్యాక్సిమం సైజ్కి ఈ పార్టీకి ఎక్స్పాండ్ అయిపోయి ఉండాలి, కానీ అది అవ్వలేదు. However, since the Earth's rotational speed is decreasing measurably, the Coriolis effect, which have been far greater millions of years ago, exacerbating the evolutionist difficulty explaining of the Sahara Desert's engage. Coriolis effect అనేది would have been far great millions of years ago, exacerbating. Utkhatam, I don't know meaning of this word. Exacerbating. Make a problem, bad situation or negative. ఈ కోరియోలస్ ఎఫెక్ట్ని, ఎర్త్ రొటేషన్ స్పీడ్ రెడ్యూస్ అవడాన్ని, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్రేట్ ఎక్స్పాన్షన్ని, ఇవన్నీ సహారా డెజర్ట్ ఎంగేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అని మనకి కెంట్ హోవిండ్ చెప్తున్నారు. ఎవల్యూషన్ బిలీవర్స్, ద వరల్డ్ హ్యాస్ క్యాన్సర్ అండ్ ద క్యాన్సర్ ఇస్ మ్యాన్. ఇక్కడ ఏంటంటే ఎవల్యూషన్ థియరీని నమ్మేవాళ్ళు ఏంటంటే మనిషి వల్లే ఇదంతా పాడైపోతుంది అనుకుంటున్నారు, కానీ ఈ లాస్ అన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోరు. అయితే చార్ల్స్ రూస్టర్ అనే అతను ఏమన్నాడంటే, పీపుల్ ఆర్ ద కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ దెమ్. మనం చేసిన పాపం వల్లే, ఆదం పాపం వల్లే దేవుడు ఇవన్నీ తీసేసాడు అనేది కరెక్ట్. అయితే ఈ మనుషులు చేసే వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది. మనుషులు చేసేదానికి పొల్యూషన్ కాజ్, కానీ ఇంత గ్రేటర్ రేంజ్ ఆఫ్ డిఫరెన్స్ ఓన్లీ మనం చేస్తున్న పొల్యూషన్ కాదు. దేవుడు ఫ్లడ్ తర్వాత చేసేవి మ్యాక్సిమం కాజెస్, మనం చేసేది మైన్యూట్ కాజెస్ అయినా కానీ అవి మనకి స్టిల్ మనం క్రియేట్ చేసే పొల్యూషన్ కంపల్సరీ హార్మ్ఫుల్. ఐ వాజ్ అగెయిన్స్ట్ దట్, నేను దానికి వ్యతిరేకస్తున్నాయి. మనం జాగ్రత్త చేసుకోవాలి, ప్రతిదాన్ని పాడైపోతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి. పొల్యూషన్ మనం వేరే వాడికి హాని కలిగించకూడదు. ఎలాగైతే అన్సీన్ హ్యాండ్ బై ఎయిర్ ఆల్ఫా ఎపర్సన్లో మనం కన్స్పిరసీలో మనం డిస్కస్ చేస్తున్నామో, ప్రతి ఒక్కరికి ద రైట్ టు లైఫ్, ద రైట్ టు లిబర్టీ అండ్ ద రైట్ టు ప్రాపర్టీ ఉందో, మనం పొల్యూషన్ కానీ ఏదైనా క్రియేట్ చేస్తే అది మన పొరుగువాడికి ఇంకొకటికి అది హానికరం అవుతుంది. కాబట్టి మనం హాని చేసుకోకూడదు, ఇంకొకరికి మనం హాని చేయకూడదు. కాబట్టి మనం చేసే ప్రతి పని జ్ఞానంతో కూడి మనం చేసేవి ఇంకొకటికి హామ్ అవుతున్నాయా, ఎఫెక్ట్ అవుతున్నాయా మనం తెలుసుకొని వాటిని ఏ పనులు మంచివి, ఏ పనులు మంచివి కాదని మనం తెలివితేటలు పెంచుకొని చేయడం వల్ల చాలా వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ నాలెడ్జ్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆయన మనకి ఇచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ హిస్ గాడ్, ద బైబుల్, ద కింగ్ జేమ్స్ వర్షన్, ద ఆథరైజ్డ్ వర్షన్. అయితే వీళ్ళు ఈ ఎవల్యూషన్ థియరీ బిలీవ్ చేసేవాళ్ళు మ్యాన్ అనేవాడు ప్రాబ్లం, ఎవల్యూషన్ అనేది
మోస్ట్ పాపులేషన్ అనేది ప్రాబ్లం మనం ఎక్స్టర్మినేట్ చేయాలని ఇండైరెక్ట్గా టర్మినేట్ చేయడానికి చూస్తూ ఉంటారు మెజారిటీ ఆఫ్ పీపుల్ని మ్యాస్ కేర్తో కానీ యాటమ్ బాంబ్స్ లేదా ఇవి డిసీజ్ ఇంజెక్ట్ చేయడం అలాగా కిల్లర్ వైరస్తో చంపడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలన్ గ్రెగ్ ఏం చెప్తున్నారంటే ద వరల్డ్ హ్యాస్ క్యాన్సర్ అండ్ ద క్యాన్సర్ ఈజ్ మ్యాన్. అలన్ గ్రెగ్ మ్యాన్ కైండ్ అట్ ద టర్నింగ్ పాయింట్ ఇందులో 1974లో రిటర్న్ చేశాడు చెప్పాడు. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యూచర్ ద కరెంట్ పాపులేషన్ షోస్ ఓన్లీ 4,400 years ఆఫ్ గ్రోత్. ఒకవేళ ఇంకో యంగ్ ఎర్త్ మనం ఈ మూడు చూసాం ఎవిడెన్స్ ఫర్ యంగ్ ఎర్త్. ఎర్త్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాదు తక్కువ కాలం నుండే ఉందని. ఒకటి ఓల్డెస్ట్ ట్రీ, ఇంకోటి ఓల్డెస్ట్ రీఫ్, ఇంకోటి ఎర్త్ స్లోయింగ్ రొటేషన్. ఎర్త్ ఏదైతే స్లో అవుతుందో దాని రొటేషన్ అదే కొరియోలస్ ఎఫెక్ట్ కానీ విండ్ ప్యాటర్న్స్ కానీ ఇది మనం చూసాము. చూడండి మీకు చెప్తా ఉండే కొద్దీ నేను ఇదివరకు విని నేను కంటిన్యూస్గా చాలా 1.5 years నుండి ఈ నాలెడ్జ్ వింటున్నా, సబ్జెక్ట్ వింటున్నా, చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఇంకా అర్థం చేసుకుంటున్నా. సో ఇప్పుడు జనాలకి చెప్పడం వల్ల నాలెడ్జ్ షేర్ చేస్తున్నట్టు ఉంటుంది, నాకు పర్ఫెక్షన్ ఇందులో క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే మనం ఇంకొకరికి నాలెడ్జ్ చేయాలి. ఆల్వేస్ ఎ ఫ్లోయింగ్ వాటర్ ఈజ్ ప్యూర్ అండ్ టేస్టీగా ఉంటుంది. స్టాగ్నెంట్ వాటర్ ఎప్పుడు స్టింకీ, అది ఎప్పుడు డిసీజెస్ని కాజ్ చేస్తుంది. మీకు విజ్డమ్ సంపాదించినప్పుడు నాలెడ్జ్ని పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా ట్రూ నాలెడ్జ్ అయి ఉండాలి. అది క్రియేటర్ ఇస్తాడు. క్రియేటర్ అండ్ గాడ్ నేమ్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్తాడు. మనుషులు మనకు దాన్ని ఇవ్వలేరు. వరల్డ్ హ్యాస్ క్యాన్సర్ అండ్ క్యాన్సర్ ఇస్ మ్యాన్ అది చెప్తుంది అలన్ గ్రెగ్ మ్యాన్ కైండ్ అట్ ద టర్నింగ్ పాయింట్ 1974. However, since the Earth's rotation speed is decreasing measurably, the Coriolis effect would have been far greater millions of years ago, exacerbating the evolutionist difficulty explaining the Sahara's deserts engage. ఇప్పుడు పాపులేషన్ గురించి ఒక ఎవిడెన్స్ ఫర్ యంగ్ ఎర్త్ యంగే అని ఓల్డ్ కాదని ఎవల్యూషన్ థియరీ చెప్తున్నట్టు 6,000 years అసలు 6,000 సంవత్సరాలు అయినా చాలా ఎక్కువ, కానీ కంపేర్ టు బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అది పెద్ద మచ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఒకవేళ పాపులేషన్ చూసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యూచర్ ద కరెంట్ పాపులేషన్ షోస్ ఓన్లీ ప్రస్తుతం పాపులేషన్ రేట్ ఆఫ్ గ్రోత్ చూస్తే 4,400 సంవత్సరాలు కనబడుతుంది. ద వరల్డ్ ఈజ్ నాట్ ఓవర్ క్రౌడెడ్. వరల్డ్ ఓవర్ క్రౌడ్ అవ్వట్లేదు. జనాలు చెప్తున్నట్టు రీసోర్సెస్ తగ్గిపోయినాయి. రీసోర్సెస్ ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటారు, పవర్ ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటుంది. కన్స్పిరసీ సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే జనాల్ని ఇన్ఫ్లేషన్ యూస్ చేసి, స్టార్వేషన్ యూస్ చేసి మెజారిటీ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేయాలి. రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి, పాపులేషన్ అనేది బర్డెన్ అయిపోయిందని అదొక ఇప్పుడు ఫ్యాక్ట్ కింద, ట్రూత్ కింద ఉంటుంది. కానీ మనం ఫర్దర్గా స్టడీ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు, దాన్ని పుట్ ఇన్ టు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ మనిషి అతనికి కావాల్సింది అతను సంపాదించుకున్నప్పుడు గవర్నమెంట్ మేజర్ పర్పస్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కాదు, దాని మేజర్ పర్పస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అని మనం తెలుసుకున్నప్పుడు ఏ మనిషి కష్టపడి ఆ మనిషి సంపాదిస్తే అతనికి సరిపడా అతను చూసుకోగలిగినంత సంతానాన్ని ఆయన కంటే ఖచ్చితంగా ఓవర్ క్రౌడెడ్ కాదు, బర్డెన్ కాదు ఈ లోకల్లో. The world is not overcrowded. Jacksonville, Florida has 25 billion square feet. జాక్సన్విల్లీ ఫ్లోరిడా అనే ఒక ప్రదేశంలో అమెరికాలో జాక్సన్విల్లీ అనే ప్లేసు 25 బిలియన్ స్క్వేర్ ఫీట్ చదరపు అడుగులు, 25 బిలియన్ చదరపు అడుగులు ఉంది. ఇన్సైడ్ ద సిటీ లిమిట్స్ ఎనఫ్ టు హోల్డ్ 6 బిలియన్ పీపుల్ ఆర్ ఎర్త్. ఆ ఒక్క సిటీలోనే 600 కోట్ల మంది పడతారు. ఇప్పుడు ఆ ఒక్క సిటీలోనే అంత పడితే ప్రపంచం మొత్తం ఓవర్ క్రౌడ్ అయిందని మనం ఎలా చెప్తాం? ఖచ్చితంగా అయినట్టు కాదు కదా. ఇది ఒక మిత్తే ఖచ్చితంగా. ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ క్రౌడెడ్ వేర్ యు ఆర్ మూవ్. ఒకవేళ మీరున్న చోట హై పాపులేషన్ డెన్సిటీ ఉండి అది మీకు ఎఫెక్ట్ అవుతుంటే వేరే చోటకి, వేరే ప్రదేశానికి వెళ్ళండి, అక్కడ బతకండి. అది నేను చెప్తున్నాడు. ఇన్ 1810 a billion people lived on earth. 1810లో 100 కోట్ల మంది జనాలు బతికేవాళ్ళు.
ఇన్ లెస్ దాన్ 200 years హిట్ 6 billion. చూడండి 1810లో పాపులేషన్ సెన్సస్ తీసుకుంటే కేవలం 100 కోట్లే ఈ ప్రపంచంలో. ప్రస్తుతం 100 కోట్లు లేదు, ఇంకా ఎక్కువ ఉంది. 600 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు 8.2 బిలియన్. ఈయన 6 బిలియన్ రాసింది 2000లో, ఎర్లీ 2000లో. సో చూడండి ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్. ఇంత ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఉన్నప్పుడు 6 billion people, ఇప్పుడు 8.2 billion people. This fits the biblical chronology perfectly as the current population started about 4,400 years ago. ఇది ఖచ్చితంగా బైబిల్ని మ్యాచ్ చేస్తుంది. ఎవల్యూషన్ థియరీకి ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది, బైబిల్ని మ్యాచ్ చేస్తుంది. 4,400 సంవత్సరాల క్రితం బోట్ నుండి బయటికి దిగిన, షిప్ నుండి బయటికి దిగిన నోవాతో స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్ పాపులేషన్, అమౌంట్ ఆఫ్ పాపులేషన్, అతను ఆ 8 మంది పీపుల్ గ్రో చేయగలిగిన పాపులేషన్ ప్రస్తుతం మనకు ఉంది, మ్యాచ్ చేస్తుంది. కానీ వెనక్కి ఎవల్యూషన్ ఒకవేళ కరెక్ట్ అయితే అన్ ఎవల్యూషనరీ టైమ్ వుడ్ రిక్వైర్ నాట్ ఓన్లీ a nearly non-existent growth rate but also 3 million diseased humans within the last million years. 3 trillion diseased humans within the. ఒకవేళ కనుక ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ అయితే ఈ గ్రోత్ రేట్ కంపేర్ చేసుకుంటే 3 trillion హ్యూమన్స్ చచ్చిపోయి ఉండాలి 1 million yearsలోని. డాక్టర్ హెన్రీ మోరిస్ సైంటిఫిక్ క్రియేషనిజం మాస్టర్ బుక్స్. ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వుడ్ రిక్వైర్ ఓన్లీ ఒక సృజనాత్మక కాలరేఖకు మీరు తక్కువగా ఉండే వృద్ధి శాతం మాత్రమే కాదు, బాగా విడిపోయిన మిలియన్ సంవత్సరాల్లో 3 trillion మరణించిన మానవులు కూడా అవసరం. 3 trillion యావరేజ్ చనిపోయి ఉండాలి ఒకవేళ మిలియన్ ఇయర్స్ ఉంటే. అది డాక్టర్ హెన్రీ మోరిస్ సైంటిఫిక్ క్రియేషనిజం మాస్టర్ బుక్స్, గ్రీన్ ఫారెస్ట్ AR 1985, పేజ్ నెంబర్ 167 to 169లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది. ఇప్పుడు ఇంకో యంగర్ క్రియేషన్కి ఎవిడెన్స్ చూద్దాం. డిక్లైనింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎర్త్ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ హ్యాస్ డిక్లైన్డ్ 66% ఇన్ ద లాస్ట్ 150 years. డొనాల్డ్ డియంగ్ అనే ఆస్ట్రానమీ అండ్ ద బైబిల్ అనే డొనాల్డ్ డియంగ్ ఆస్ట్రానమీ అండ్ బైబిల్ అనే పుస్తకంలో పేజ్ నెంబర్ 18లో ఆయన పేర్కొంది ఏంటంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 6% గత 150 సంవత్సరాలుగా తగ్గిపోయిందని చెప్తున్నాడు. స్టడీస్ ఓవర్ ద పాస్ట్ 140 years షో ఏ కన్సిస్టెంట్ డికే రేట్ ఇన్ ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. భూమి ఆకర్షణ శక్తి అనేది అది గత 140 సంవత్సరాలుగా 6% కోల్పోయిందని చెప్తుంది. ఒకవేళ మనం ఈ 6%ని మనం టైం ద్వారా కన్సిడర్ చేస్తే ఏదైతే యూనిఫార్మిటీ నిజం చెప్తుందో, మనకి ఎవల్యూషన్ థియరీ ఏంటంటే ప్రజెంట్ ఈజ్ ద కీ టు ద పాస్ట్, అంటే ప్రస్తుత కాలం జరిగే రేట్ కానీ రేట్ ఆఫ్ డికే కానీ ఇవన్నీ కీ టు ద పాస్ట్ అని చెప్తుంది. అలా కంపేర్ చేసుకుంటే అట్ దిస్ రేట్ ఇన్ ఎ ఫ్యూ 25,000 years ago, ఒక 25,000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే, ఒకవేళ 25,000 సంవత్సరాలు ఎవల్యూషన్ థియరీ చెప్పినట్టు ఉంటే, ఒకవేళ దాని అలాగా మనం హైపోథసిస్ థియరీ ప్రకారం మనం వెనక్కి వెళ్తే, the earth would have been unable to support life because of the heat from the electric current. అది ఎంత ఎక్కువ అయిపోతుందంటే ఆ యొక్క ఎర్త్ రొటేషన్కి 25,000 సంవత్సరం క్రితం అసలు లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఆ స్పీడ్ ఆఫ్ రొటేషన్కి, ఆ గ్రావిటేషనల్ పవర్కి, రొటేషన్ కాదు గ్రావిటేషన్, ఆ ఆకర్షణ శక్తికి ఎర్త్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ కరెంట్కి దాని మీద లైఫ్ ప్రాణం బతికొండలేదని చెప్తుంది. కానీ 70,000 సంవత్సరాల క్రితం, 70 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ ఉన్నాయని చెప్తుంది. మనకి ఈ సర్చ్ ఇంజిన్లో కూడా చూద్దాం. హౌ మెనీ
మిలియన్స్ ఎగో డైనోసార్స్ ఎగ్జిస్టెడ్. మనకి ఈ ఎవల్యూషన్ థియరీ ప్రపంచం నమ్మింది కాబట్టి, ఈ ప్రపంచం నమ్మేదే మెజారిటీ ఆఫ్ పీపుల్ రాసి ఇందులో పెడతారు కాబట్టి 160 నుండి 180 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్స్ రోమ్డ్ ద ఎర్త్ ఫర్ అన్ ఇమ్మర్స్ స్పాన్ ఆఫ్ 165 to 180 మిలియన్ ఇయర్స్ బతికినాయని. దే ఫస్ట్ అపియర్డ్ at 245 మిలియన్ ఇయర్స్ ago during the beginning of the middle Triassic epoch. This was a time when the continents were joined together in the supercontinent known as Pangaea. అంటే ఇప్పుడు డివైడ్ అయిపోయి డిఫరెంట్గా ఉన్న కాంటినెంట్స్ ఒకప్పుడు పెద్ద కాంటినెంట్, అది డివైడ్ అవ్వకుండా ఉన్నప్పుడు 165 నుండి 180 మిలియన్ ఇయర్స్ 165 నుండి 180 మిలియన్ ఇయర్స్ డైనోసార్లు ఎర్త్ మీద రోమ్ చేసినాయి. 2,45 మిలియన్ 245 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే 245 మిలియన్ అంటే 10 లక్షలు. అలాగా 240 టైమ్స్ 10 లక్షలు మీరు కౌంట్ చేసుకోండి. 245 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మిడిల్ ట్రయాసిక్ ఎపోక్ అనే టైంలో డైనోసార్స్ ఎర్త్ మీద తిరిగినాయని ఇక్కడ మనకు చెప్తున్నారు. కానీ 25 సంవత్సరాల 25,000 సంవత్సరాల క్రితం వెళ్తేనే జస్ట్ మనకి ఆ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, ఆ ఎలక్ట్రిక్ కరెంట్కి అసలు భూమి మీద ఏ ప్రాణి నిలవలేదు. దాని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయి కదా. సో ఇది కూడా ఓల్డ్ ఎర్త్ని కాంట్రాడిక్ట్ చేసి, ఎవల్యూషన్ థియరీని కాంట్రాడిక్ట్ చేసి యంగ్ ఎర్త్కి కరెక్ట్ అని ప్రూవ్ చేస్తుంది. జార్జ్ అబౌట్ 7 ఫాస్ట్ ఎరోడింగ్ నైజీరియా ఫాల్స్. మనకి మెజారిటీ ఆఫ్ పీపుల్కి నయాగ్రా ఫాల్స్ తెలుసు. జార్జ్ అబౌట్ 7.5 miles long runs just below Niagara Falls. A simple calculation shows that it has been 9,900 years. Holt, Earth and Science, 1984, page number 384. See also in the Minds of Men by Ian Taylor, page number 83. See also Creation ex nihilo, September to November 2000, page 8. ఇవి రెఫరెన్సెస్ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నట్టు. ఏడున్నర మైళ్ళు లాంగ్ రన్ చేసే ఈ ఒక జార్జ్ ఒకసారి జార్జ్ అనేది నేను చదువుతాను మీనింగ్. నారో వ్యాలీ బిట్వీన్ hills or mountains typically which 7.5 మైళ్ళు, ఒక మైల్ అంటే 1.6 సమ్ చేంజ్ కిలోమీటర్స్. లాంగ్ రన్స్ జస్ట్ బిలో నయాగ్రా ఫాల్స్. ఒక స్టీప్, ఈ నయాగ్రా ఫాల్స్ అనేది ఒక స్టీప్ 7.5 మైళ్ళు కిందకి ప్రవహించే ఉండే ఒక కొన్ని కొండల మధ్యలో నుండి వచ్చే వాటర్ ప్రవహించే స్టీప్, అంటే కిందకి ఉండే స్టీప్ లోయ. ఏ సింపుల్ క్యాలిక్యులేషన్ షోస్ దట్ ఇట్ హ్యాస్ బీన్, నార్మల్గా క్యాలిక్యులేషన్ చేసిన 9,900 సంవత్సరాలు దానికి ఉన్నాయని నయాగ్రా ఫాల్స్కి. హాల్ట్, ఎర్త్ అండ్ సైన్స్, 1984 మనకి పేజ్ నెంబర్ 384లో ఈ రిఫరెన్సెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ బై ఐఎన్ టైలర్, పేజ్ నెంబర్ 83. ఇందులో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ చార్ల్స్ లైల్ అనే ఒక శాస్త్రవేత్త, ద ప్రిన్సిపల్ లాయర్ అనుకుంటా, చార్ల్స్ లైల్ ఎవల్యూషనిస్ట్, దేవుడు లేడని బిలీవ్ చేస్తున్నారు అతను. బ్రిటిష్ జియాలజిస్ట్ అతను లాయర్, అట్ ద సేమ్ టైం జియాలజిస్ట్ కూడా. స్కాటిష్ జియాలజిస్ట్ who demonstrated the power of known natural causes in the explaining the earth's history. ఈ జియాలజిస్ట్ ఏంటంటే ఇన్ ద 1830 ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. సొసైటీ బిగాన్ యాక్సెప్టింగ్ ద థియరీ దట్ ద ఎర్త్ అండ్ ద మ్యాన్ క్యాన్ ఎవాల్వ్ ఫ్రమ్ ప్రీవియస్ లెసర్ స్టేట్. అది ప్రింట్ చేసిన తర్వాత, పబ్లిష్ చేసిన తర్వాత ఏదంటే సొసైటీ చదివి దాన్ని ఏంటంటే ఆ యొక్క థియరీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది.
ఆ థియరీ ఏంటి? సొసైటీ బిగాన్ యాక్సెప్టింగ్ ద థియరీ దట్ ద ఎర్త్ అండ్ మ్యాన్ కైండ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏ ప్రీవియస్ లెసర్ స్టేట్. ప్రీవియస్ లెసర్ స్టేట్ కంటే ఇప్పుడు కన్వర్ట్ అవ్వబడింది, ఎవాల్వ్ అయిందని యాక్సెప్ట్ చేయడం మొదలెట్టింది. లైల్ యూజ్డ్ నయాగ్రా ఫాల్స్ యాజ్ వన్ ఆఫ్ హిస్ ఇలిస్ట్రేషన్స్ టు ప్రమోట్ యూనిఫార్మిటేరియనిజం. నైల్ అనేది చార్ల్స్ లైల్ నయాగ్రా ఫాల్స్ని ఒక ఇలిస్ట్రేషన్గా యూజ్ చేసుకొని యూనిఫార్మిటేరియనిజం అంటే, నేను మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా యూనిఫార్మిటేరియనిజం అంటే, అంటే ప్రజెంట్ జరుగుతున్న ఏదైతే థింగ్స్ ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం జరుగుతుందో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఏదైనా రేట్ ఆఫ్ గ్రోత్ కానీ రేట్ ఆఫ్ డికే కానీ ఏది మనం చూసుకున్నా అది కీ టు ద పాస్ట్. సేమ్ సిమిలర్గా మనం దాన్ని పాస్ట్లోకి వెళ్తే అది సేమ్ అమౌంట్ ఆఫ్ అదే రిపీట్ అవుతుంది ప్యాటర్న్. ఈ సర్కిల్ ఆఫ్ లైఫ్ ఇన్ఫినిట్ లూప్ అనే మెనీ హిందూస్ బిలీవ్ చేసేలాగా కానీ మెనీ ఏథిస్ట్ బిలీవ్ చేసేలాగా కానీ ఈ సర్కిల్ ఆఫ్ లూప్ అని వాళ్ళు చెప్తున్నారు కదా, దాన్ని యూనిఫార్మిటేరియనిజం అంటారు. కానీ ద పర్ఫెక్ట్ కీ టు ద పాస్ట్ ఈజ్ నాట్ యూనిఫార్మిటేరియనిజం. యూనిఫార్మిటేరియనిజం అనేది పర్ఫెక్ట్ కీ టు ద పాస్ట్ కాదు. బైబిల్ ఈజ్ ద ఓన్లీ పర్ఫెక్ట్ కీ టు ద పాస్ట్. బైబిల్ అనేది కేవలం మనకి వర్తమానాన్ని గతకాలాన్ని మనకు తెలియజేస్తుంది. హీ ఎస్టిమేటెడ్ దట్ నయాగ్రా ఫాల్స్ వాజ్ 10,000 years old. ఆయన ఏదైతే ఎస్టిమేట్ చేశాడంటే 10,000 సంవత్సరాల క్రితం నయాగ్రా ఫాల్స్ అనేది దానికి 10,000 సంవత్సరాలు ఉంటాయని అనుకున్నాడు. హీ డిడ్ దిస్ టు ట్రై టు డిస్క్రెడిట్ ద బైబుల్. ఆయన ఏంటంటే బైబిల్ హేట్ చేసేవాడు. రిలీజియస్ క్రిస్టియానిటీని బైబిల్ని అతనికి గొప్ప హేటెడ్ ఉంది. సో ఆ బైబిల్ కరెక్ట్ కాదు, ఆ బైబిల్ తప్పు అని చెప్పడానికి 10,000 సంవత్సరాలు అని అతను పుస్తకంలో ప్రచురణ చేశాడు. స్కెప్టిక్స్ లైక్ లైల్ లీవ్ అవుట్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ దేర్ క్యాలిక్యులేషన్స్. అయితే ఇలాంటి స్కెప్టిక్స్ పదం మళ్ళీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్కెప్టిక్ అంటే స్కెప్టికల్గా ఆలోచించేవాడు. ఒకసారి తెలుగు వర్డ్ చూద్దాం. స్కెప్టిక్స్ ప్రాపర్ మీనింగ్ రావట్లేదు. Skeptics. A skeptic, a person inclined to question or doubt accepted opinion. Pre-accepted అయిన ఒపీనియన్స్ అంటే నువ్వు పుట్టుకతో అందరూ ఒకటే నమ్ముతున్నారు, అది బిలీవ్ చేస్తున్నారు, అది సత్యం కింద నమ్ముతున్నారు. అయితే మీకు నేను చెప్పాను కదా, వన్ ఆఫ్ ద నా వీడియోస్లో మైక్ మెండెసర్ చెప్పినట్టు కన్ఫర్మిస్ట్ అండ్ నాన్ కన్ఫర్మిస్ట్ అండ్ అన్ ఇండివిజువలిస్ట్. కన్ఫర్మిస్ట్ అంటే పుట్టుకతో అతని సరౌండింగ్స్, అతని టీచింగ్, రిలీజియన్ కానీ, అతను ఫాలో అయ్యే రిలీజియన్ కానీ, అతను ఫాలో అయ్యే పొలిటికల్ పార్టీ కానీ, అరౌండ్ ద సరౌండింగ్స్ ఏదైతే పుట్టుక నుండి అది అలవాటు చేస్తుందో దాన్ని అది నిజం అనుకుని నమ్మి ఖచ్చితంగా ఇదే నిజం, నేను ఎందుకంటే పుట్టుకతో ఇది నమ్మబడ్డా కాబట్టి ఇది నిజం అని అనుకునేవారిని కన్ఫర్మిస్ట్ అంటారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ కేటగిరీలో ఉంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ బ్లైండ్గా ప్రతిదాన్ని వాళ్ళు పుట్టుక దగ్గర నుండి ఒక రిలీజియన్ ఎన్నుకోవడం కానీ ప్రతిదాన్ని వాళ్ళు బ్లైండ్గా దానికోసం సిన్సియర్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ సిన్సియర్గా పోరాడతారు అబద్ధం కోసం. అయితే ఇంకొకళ్ళు ఏంటంటే నాన్ కన్ఫర్మిస్ట్. మిగతా వాళ్ళందరూ అగ్రీ చేశారు కాబట్టి నేను అగ్రీ చేయను, ఇది అదొక తిరుగుబాటు మనస్తత్వం ఉన్న ప్రజలు, అలాగా ఏదో కొంతమంది ఉంటారు. తర్వాత వీళ్ళు ఏంటంటే స్కెప్టిక్స్, ద ఇండివిజువలిస్ట్. ఎవరైతే ప్రతిదీ ఓకే అసలు ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు వస్తుంది, మనం జనాలు ఇది ఎందుకు నమ్ముతున్నారు, మన పుట్టుకతో దీంట్లో ఎందుకు నమ్మబడ్డం, అసలు ఈ పని మనం ఎందుకు చేస్తున్నాం, ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకునే వాళ్ళని స్కెప్టిక్స్ లేదా ఇండివిజువలిస్ట్ అంటారు. కానీ అలాంటి స్కెప్టిక్స్లో ఒకళ్ళు చార్ల్స్ లైల్. మెజారిటీ ఆఫ్ పీపుల్, ఈవెన్ సర్టెన్ బిలీవ్స్ రాంగ్ నమ్మే వాళ్ళు కూడా స్కెప్టిక్స్ ఉంటారు. అబద్ధాన్ని నమ్మే వాళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి స్కెప్టిక్ ట్రూత్ నమ్ముతున్నాడు అని ఇక్కడ నేను డిక్లేర్ చేయట్లేదు, కానీ క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు స్కెప్టిక్స్. ఈవెన్ కన్ఫర్మిస్ట్లో కూడా స్కెప్టిక్స్ ఉండొచ్చు, ఇండివిజువలిస్ట్ మాత్రమే కాదు, నాన్ కన్ఫర్మిస్ట్లో కూడా స్కెప్టిక్స్ ఉండొచ్చు. ఇండివిజువలిస్ట్ ఏంటంటే తెలుసుకొని నేర్చుకొని ప్రపంచానికి ట్రూత్ తెలుసుకొని వాళ్ళు బోధిస్తూ వాళ్ళు అలవర్చుకుంటారు.
Skeptics like Lyell leave out one important factor in their calculations. అయితే ఇలా ప్రశ్నించే స్కెప్టిక్స్ లాంటి ఈ చార్ల్స్ లైడ్ ఒక క్యాలిక్యులేషన్ని వదిలేశాడు, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని అతను క్యాలిక్యులేషన్స్లో వదిలేశాడు. ఆ వరల్డ్ వైడ్ ఫ్లడ్ అప్రాక్సిమేట్లీ 4400 years ago. సుమారు 4400 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచవ్యాప్తం జలప్రలయం ఏదైతే ఉందో ఆ జలప్రలయాన్ని వదిలేశాడు ఆయన. ఫ్యాక్టరింగ్ ఏ వరల్డ్ వైడ్ ఫ్లడ్ ఇంటూ ద ఈక్వేషన్, సైంటిస్ట్ అరైవ్ అట్ ఎ హైయర్ ఇనీషియల్ ఎరోషన్ రేట్ ఫర్ ద 7.5 mile నయాగ్రా జార్జ్. ఒకవేళ కనుక మనం వరల్డ్ వైడ్ ఫ్లడ్ని పరిగణలోకి తీసుకుంటే ద రేట్ ఆఫ్ ఎరోషన్ అంటే ఒక సైడ్కి రన్ పడతా ఉంటే ఇంకొక సైడు అది ఆ రాపిడికి, ఆ నీటి రాపిడికి ఏమైందంటే ఆ యొక్క చిప్స్ లెగిసిపోయి ఆ యొక్క నయాగ్రా ఫాల్స్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా మెటీరియల్ లూజ్ అయిపోతా గ్రాడ్యువల్గా ఆ ఫాల్స్ అనేవి వెనక్కి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక సైడ్ మూవ్ అవుతుంటే ఆపోజిట్ సైడ్లోకి వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఆ మెటీరియల్ లూజ్ ఏదంటే ఆ కట్ చేసుకుంటా అవి ఆ నదితో పాటు ఆ ఇసుకని ఆ మెటీరియల్ అంతా రాళ్ళని టైనీ అమౌంట్ ఆఫ్ అది కట్ చేసే దాన్ని ఓవర్ టైంలో తీసుకెళ్ళిపోద్ది. అది ఎరోషన్. సిన్స్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తానండి దేవుడు. అసలు నేను ఎంతో ఇలా మాట్లాడలేని వాడిని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన నాకు మాట్లాడడానికి కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ హిస్ స్పిరిట్ అండ్ టు హిమ్ అని మాత్రమే కృతజ్ఞతలు. సిన్స్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద రేట్ ఆఫ్ ఎరోషన్. ఒకసారి ఎంతసేపు రికార్డ్ అయిందో చూద్దాం. 52 minutes. ఓకే. Since an increase in the quantity of water is directly related to the rate of erosion. సో ఇక్కడ ఏదైతే చెప్తుంది, ఇంక్రీజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద రేట్ ఆఫ్ ఎరోషన్. ఎక్కువ వాటర్ పెరుగుతూ ఉండే కొద్దీ ఎరోషన్ రేట్ని ఇంకా పెరిగిస్తుంది. ఏంటంటే మెటీరియల్ లూజ్ అయ్యి వాటర్ ఫాల్స్ అనేది వెనక్కి మూవ్ అయిపోవడం, వెనక్కి కొద్దిగా వాటి మెటీరియల్ పీకేసుకొని లాక్కొని దాన్ని వెనక్కి జరపడాన్ని, వెనక్కి లిటరల్గా జరగదు. అయితే అది మెటీరియల్ పోవడం వల్ల వెనక్కి జరుగుతున్న మనకి ఫీలింగ్ని ఇస్తుంది, ఇల్యూషన్ ఇస్తుంది. కానీ అదేమవుతుందంటే అది కట్ చేస్తుంది మెటీరియల్ని, వాటర్ ఫాల్ కట్ చేస్తుంది. మనకు తెలుసు వాటర్ అనేది ఫ్లో ఎరోడ్ చేస్తుంది, కట్ చేయగలిగిన శక్తి ఉంది వాటర్కి. అది ఎంత వాటర్ ఎక్కువ అయితే దాని రేట్ ఆఫ్ ఎరోషన్ ఎక్కువ ఉంటుంది. గ్రేట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ రిసీడింగ్ ఆఫ్టర్ ద ఫ్లడ్ కుడ్ ఈజీలీ అకౌంట్ ఫర్ హాఫ్ ఆఫ్ ద ఎరోషన్ ఆఫ్ నయాగ్రా ఫాల్స్. అయితే జలప్రలయం తర్వాత వచ్చిన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజీగా కొన్ని నిమిషాల్లో అది వాటర్ను అలాంటి పాత్రని క్రియేట్ చేసుకోగలిగిన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఎందుకంటే మ్యాక్సిమం వాటర్ ఎర్త్ని బర్స్ట్ చేసుకొని అండర్ వాటర్ డీప్స్లో ఉండి విండోస్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్ అయినాయి, అండర్ వాటర్స్ ఓపెన్ అయ్యి మెజారిటీ ఆఫ్ వాటర్ గ్రేట్ ఫ్లడ్ టైంలో రెయిన్ నుండి వచ్చినవి కాదు, కింద నుండి ఎర్త్లో నుండి వాటర్స్లో నుండి బ్రేక్ అయ్యి వచ్చినాయి. దానికి ముందు ఏంటంటే వర్షం పడేది కదా, ఆవిరి కింద నుండి జనరేట్ అయ్యి మొత్తాన్ని తడపడం వల్ల ఎవరు వాటర్ కూడా పోయే అవసరం లేదు. అప్పుడు ఆ సిస్టమ్ అది వాటర్ కింద నుండి వచ్చి కంప్లీట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని ఫిల్ చేసేది కదా కాదు, అలా ఫిల్ చేసేది. అదే బైబిల్ చెప్తుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఈ ఐడియా కూడా లేదు, ఇలాంటి థియరీ ఐడియా. సో నేను మీకు పరిచయం చేస్తున్నాను బైబిల్ చెప్తున్న ఎక్స్ప్లెనేషను. అప్పుడు ఆ గ్రేట్ ఫ్లడ్ అనేది ఏంటంటే బ్రేక్ అయిపోయి ఇప్పుడు మెనీ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి ఎర్త్ మీద. కొన్ని ఓషన్స్ దగ్గర పెద్ద ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి. అవి ఎక్కడంటే ప్లేట్స్ కదిలి కింద నుండి వాటర్ ఓపెన్ అయ్యాయి, ఎర్త్ క్వేక్స్ అట్లాంటికి రీజన్ అయ్యాయి.
ఆ ప్లేట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆ ప్లేస్లో బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఎర్త్ని ఫిల్ చేసేస్తుంది. సో ఇది నయాగరా ఫాల్స్ని క్రియేట్ చేయాలంటే ఆ ఫ్లడ్ ఈజీగా సింపుల్గా ఫ్యూ మినిట్స్లో కూడా క్రియేట్ చేసేయగలదు. అయితే ఈ ఫ్యాక్టర్ని అతను తీసుకోలేదు. నువ్వు స్కెప్టిక్ అయితే ప్రతిదీ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రాపర్ స్కెప్టిక్, రైట్ పర్సన్ క్వశ్చన్ చేసేవాడు అయితే నువ్వు ఆల్రెడీ ఈ ప్రచురణలో ఉన్న ప్రతి థియరీని తీసుకోవాలి. అందుకే కదా మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని, థియరీ ఆఫ్ క్రియేషన్ని రెండు పరిగణలోకి తీసుకుంది. యావరేజ్ టెక్స్ట్ బుక్ బోత్ థియరీస్ని తీసుకోవు, ఓన్లీ వన్ సింగిల్ థియరీ. అది చెప్పాలి మీకు అబద్ధంతో ఏదైతే నింపుతుందో ఆ ఎవల్యూషన్ థియరీని మాత్రమే సైంటిఫిక్ ఫ్యాక్ట్ కింద తీసుకుంటుంది, కానీ ఎవ్రీ సింగిల్ థియరీని తీసుకోదు. క్రియేషన్ థియరీని కన్సిడర్ చేయదు. మ్యాన్ వాంట్ టు గో ఇన్ దర్ ఓన్ వేస్. వాళ్ళకి ఏంటంటే మనిషి ప్రతి వాడు అనుకుంటాడంటే మనం చేసే పనులకి అవి దేవుడికి ఇబ్బందిగా ఉన్నాయి, దేవుడి ఎగ్జిస్టెన్స్ ఇబ్బందిగా ఉందని, దేవుడే లేడని క్రియేట్ చేసుకుంటాడు. అతని విజ్డమ్లో ప్రతి దాంట్లో దేవుడు లేడని కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి దాన్ని. సిమిలర్గా ఎవల్యూషన్ థియరీ ఒకటి, మనిషికి దేవుడు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అయ్యిద్దని, అతని ఇంకొకరికి హాని చేసే లివింగ్. ఫ్రీడమ్ అనేది ఏంటంటే, లిబర్టీ అనేది అంటే రూల్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అది మనం ప్రీవియస్ ఇందులో డిస్క్రైబ్ చేసుకున్నాం కదా కన్స్పిరసీలో. దానికి ఆపోజిట్ టర్మ్ ఏంటంటే లైసెన్స్. ఫ్రీడమ్ విత్ నో రెస్పాన్సిబిలిటీ. ఈ లైసెన్స్ అనేది ఏంటంటే మనం జనాల్ని ఇబ్బంది పెడతా బ్రతుకు కోసం దేవుడి ఎగ్జిస్టెన్స్ని లేదనుకుంటాం. అది ఎవల్యూషన్ థియరీ సపోర్ట్ చేస్తుంది. ఎవల్యూషనరీ వరల్డ్ వ్యూ పీపుల్ ఉన్నవాళ్ళు సిమిలర్ అంతే కదా. టెడ్ బండి కానీ ఈ సైకోపాత్స్ లేదా ఈ హోమోసెక్సువల్ అండ్ క్యానిబాల్ అయితే పేరేం పేరు లాస్ట్లో క్రైస్ట్ని క్రియేషన్ సైన్స్ని అగ్రీ చేశాడు నా. ఒకసారి చూద్దాం. జెఫ్రీ డామర్. ఓకే, జెఫ్రీ డామర్ వీడియో నా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. జెఫ్రీ డామర్ ఇదిగోండి, కెంట్ హోవెండ్ ఏథియస్ వర్స్ట్ నైట్మేర్లో జెఫ్రీ డామర్స్ టెస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెయిట్ ఏ సెకండ్, ఒక్క నిమిషం.